అనిపించింది అన్న. ఎలా అంటే సాంగ్స్ బాగున్నాయి, ఎన్టీఆర్ యాక్టింగ్ బాగుంది, డైరెక్షన్ది పోయింది, లాస్ట్లో పోయింది క్లైమాక్స్ అప్పుడు. అంటే ఎట్లా అంటే ఆయన చెప్పడం ఎట్లా అంటే చంపేస్తాడు, కొడుకుని చంపేస్తాడు, వాడు చచ్చిపోతాడు అంటే అర్థమే కాలే. అప్పుడు ఎట్లా యాక్టింగ్ చేసి అర్థమే కాలే. మొత్తం ఎడిట్ చేసి మళ్ళీ కొత్తగా పెట్టుంటే బాగుండే సీన్స్ అన్నీ. అట్లా ఒక 10 minutes ఉందన్న జాన్వరి కపూర్ గెస్ట్ రోల్. హీరోయిన్ ఏమంత పాత్ర లేదు. ఫస్ట్ హాఫే కొద్దిగా బాగుంది, సెకండ్ హాఫ్ అసలు ఏం అర్థం కాలేదు, నిద్ర వస్తుంది. అట్లా క్లైమాక్సే మైనస్ జరిగిందన్న. బీజిఎం మంచిగా ఉంది, మ్యూజిక్ బాగుంది, ఎన్టీఆర్ యాక్టింగ్ బాగుంది. అయితే డైరెక్షన్ ఏంటంటే క్లైమాక్స్లో కొద్దిగా ఒక రేంజ్లో ఉండాలి, హై ఎక్స్పెక్టేషన్తో. అట్లా లేదు, అర్థమే కాలే కొద్దిగా. అట్లా ఓవరాల్ అంటే యావరేజ్, 1 time వాచ్. మ్యూజిక్ అనిరుద్ ఏమో అనుకున్నా, బట్ హీ కిల్డ్ ఇట్ యాక్చువల్లీ. సూపర్ కొరియోగ్రఫీ వాజ్ నైస్ యాక్చువల్లీ. It's okay actually. Dance kuda he's really good. అంటే యాక్చువల్లీ దేవరాలో యాక్చువల్లీ జాన్వీ కపూర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎలా ఉంది మూవీ? ఇంకొంచెం మేబీ సెకండ్ పార్ట్ లో చూడొచ్చేమో. ఓవరాల్ మూవీ ఎలా ఉంది? ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? స్క్రీన్ ప్రెజెన్స్ గానీ బాగుంది, మూవీ బాగుంది, ఎంజాయ్ చేయొచ్చు. లైక్ ఫుల్ మాస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఫ్యామిలీ షో ఉంది, ఫ్యామిలీతో రావచ్చా? సో మ్యూజిక్ ఎలా ఉంది? అంటే మ్యూజిక్ చాలా బాగుంది, కొంచెం ల్యాగ్ సీన్స్ ఎక్కువ ఉంటాయి. బీజిఎం మెయిన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజిఎం మైనస్ అన్న. ఎన్టీఆర్ ఫ్యాన్గా ఫుల్లీ డిసప్పాయింటెడ్, చాలా డిసప్పాయింటెడ్. 4 shows బుక్ చేసుకున్నా, ఫుల్లీ డిసప్పాయింటెడ్ అయిపోయారు. దేవరా క్యారెక్టర్ ఓకే, వరా క్యారెక్టర్ కూడా, క్యారెక్టర్స్ అయితే ఎన్టీఆర్ గారి అయితే ఓకే, కానీ స్టోరీ పరంగా ఏం లేదన్న. ఓకే, ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ అవ్వాలి. చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఇచ్చడం వల్ల జర రీచ్ అవ్వాలి ఎక్స్పెక్టేషన్స్. విలన్ క్యారెక్టర్ ఓకే, అంటే విలన్ ఆ స్టోరీకి తగ్గట్టు క్యారెక్టర్ ఓకే, కానీ స్టోరీ ఎంచుకునే విధానం అయితే లేదు. 1 year ఆచార్య అంటే దాని మీద కొంచెం బెటర్. ఓకే, ఆచార్య మీద రాజమౌళి గారు సెంటిమెంట్ బ్రేక్ చేశారంటే ఓకే. దాని ముందుగా పోల్చుకుంటే ఇది కొంచెం బెటరే. ముందు సినిమాలు రాజమౌళి తర్వాత వచ్చిన హీరో సినిమాల తర్వాత పోల్చుకుంటే ఇది కొంచెం బెటర్ ఉంది. సైఫ్ అలీ ఖాన్ హీరోయిన్ క్యారెక్టర్ జస్ట్ 10 minutes ఒక సాంగ్ కోసం తీసుకునేటట్టు వచ్చింది. నెక్స్ట్ దాగుడి సాంగ్ కూడా వేయలేదు సినిమాలో. మెయిన్ సినిమా హైలైట్ సాంగ్ అంటే అది కూడా వేయలేదు. రొటీన్ అంటే ఏం కాదు, కానీ స్టోరీ అంత ఎక్కలే ఎవరికి. మరి స్టోరీ దగ్గర నెక్స్ట్ లెంత్ కూడా ఎక్కువ ఉంది బాగా. జర లెంత్ తగ్గించి స్టోరీ కూడా కొంచెం చేంజెస్ చేసి ఉంటే ఇంకా బాగుంటుండే. పార్ట్ 2 అవసరం అంటే ఓకే, బాహుబలిలో మనకి కట్టప్ప ఎందుకు చంపాడు అనేటట్టు క్లైమాక్స్లో కొంచెం ఎన్టీఆర్ గారిని వాళ్ళ కొడుకే చంపినట్టు చూపించారు. అది అయితే పార్ట్ 2 చూడాలి కంపల్సరీగా. పార్ట్ 2 వచ్చిన తర్వాత ఇంకా చూడాలి మరి. థ్యాంక్ యూ. యావరేజ్ యావరేజ్. బాహుబలి ఇంకో మూవీ చూస్తున్నట్టు ఉంటుంది అంతే. కెరియర్లో సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఇంతవరకు మనం ఎప్పుడు చూడలేము. సినిమా మాత్రం చాలా బాగుంది చెప్తున్నా. ఈ ఫస్ట్ టైం చూస్తాం సినిమా, ఎంత అంటే అంత చాలా బాగుంది. బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. అన్నా సినిమా చూస్తే మైండ్ బ్లో అయిపోయిందన్నా, ఎంత బాగుంది సినిమా. మాత్రం బ్లాక్ బస్టర్. ఎన్టీఆర్ కెరియర్లో ఇది మాత్రం చాలా పెద్ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇంతవరకు మనం చూడలేము. ఒక ఆద్రి, ఒక సింహాద్రి, ఒక త్రిపురాల తర్వాత ఎన్టీఆర్ కెరియర్లో మరి విశ్వరూపం చూపించిండో. ఇలాంటి సినిమా ఎప్పుడు చూడలేం కూడా. అంటే కొరటాల శివ చెప్పిండు ఆల్రెడీ సినిమా బ్లాక్ బస్టర్ అని. ఎన్టీఆర్ కూడా ప్రెస్ మీట్లో ప్రతి చెప్తున్నాడు సినిమా బ్లాక్ బస్టర్ కొడతాను. నిజంగా బ్లాక్ బస్టర్ కొట్టింది. ఒక ఎన్టీఆర్ టైగర్ అంటే ఎలా చూపించిండో ఈ సినిమాలో ఒక టైగర్ లాగా చూపించారు. ఫైట్స్ కానీ ఎలివేషన్స్ కానీ ప్రతి సీన్ చూసినా బ్లాక్ బస్టర్ మూవీ, ఎక్కడ బోర్ అనేది లేదని హ్యాట్సాప్ చెప్పాలి. డైరెక్టర్ గారు చెప్పాలి. సెకండ్ పార్ట్ కోసం ఎదురు చూస్తున్నాము. సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్.